ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన గాజా పీస్ ప్లాన్కు హమస్ అంగీకరించినట్లుగా అమెరికా ప్రకటించింది జూలై 30 రోజు. ఈ పీస్ ప్లాన్ ప్రకారము ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రాంతాలైన గాజా నుంచి ఉపసంహరించుకుంటుంది. హమస్ నిరాయుధీకరణ, తన ఆయుధాలని వదిలివేస్తుంది. పోస్ట్ వార్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా బోర్డ్ ఆఫ్ పీస్లో ప్రతిపాదించినట్లుగా పాలస్తీనియన్ టెక్నోక్రాట్స్తో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ తాత్కాలిక ప్రభుత్వానికి హమస్ తన ఆయుధాలను అప్పజెప్పి తన మిలిటరీ క్యాంపెయిన్ను వదిలేస్తుంది. సో ఈ పీస్ ప్లాన్ ప్రకారము రీకన్స్ట్రక్షన్ మొదలవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాను ఒక రియల్ ఎస్టేట్గా చూస్తున్నారు కనుక దీన్ని ఒక అభివృద్ధి చేస్తాము, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేది ప్రతిపాదించారు. ట్రంప్ ప్రతిపాదించిన ప్లాన్లో అనకలసుకులు ఉన్నాయి. ఎందుకంటే పాలస్తీనా ప్రజల గురించి మాట్లాడాడు, గాజాలో ప్రజలు ఏం చేయాలన్నది చెప్పడు. ఇది మొత్తం ఒక బ్యూటిఫుల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లాగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ ఎ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. ఈ పీస్ ప్లాన్లో, ఈ రీకన్స్ట్రక్షన్ ప్లాన్లో మరి గాజాలోని పాలస్తీనీల సంగతి ఏంటి? సో వారిని కంప్లీట్గా ఖాళీ చేస్తానని కూడా ఒక దశలో మాట్లాడాడు. ఆ పాలస్తీనా ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలని గత అనేక దశాబ్దాలుగా వారు పోరాడుతున్నారు. యునైటెడ్ నేషన్స్ 1948లోనే ఆమోదించిన 2 నేషన్ థియరీ ప్రకారము అరబ్ పాలస్తీనా ప్రాంతాన్ని రెండుగా డివైడ్ చేస్తారు. యూదులకు ఇజ్రాయెల్, అరబ్ ముస్లింలకు పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని. సో దీనిని అంగీకరించకుండా ఇజ్రాయెల్ ఏకపక్షంగా యూదుల దేశాన్ని ప్రకటించి అప్పటి నుంచి అరబ్ దేశాలపైన దాడులు చేస్తూనే ఉంది. దీంతో పాలస్తీనా ప్రజలకు తమ భూమిలోనే తమకు అడ్రస్ లేకుండా పోయింది, వారికి ఓ దేశం లేకుండా పోయింది. ఇప్పుడు వారు పుట్టుకొగరు చెట్టుకొగరుగా అనేక దేశాల్లో బతుకుతున్నారు. పాలస్తీనా ప్రాంతాలుగా 2 ఏరియాలు ఉన్నాయి. ఒకటి మీకు ఇప్పుడు ఈ గాజా, హమస్ నిన్న మొన్నటి దాకా హమస్ నాయకత్వంలో ఉన్నటువంటి గాజా, ఇప్పుడు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో కూడా తెలియదు. ఇక ఆ రెండవ ప్రాంతం పాలస్తీన్ అథారిటీ నాయకత్వంలోని వెస్ట్ బ్యాంక్. ఈ 2 ప్రాంతాల్లోనూ ఇజ్రాయిల్ చాలా ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకొని తమ సెటిల్మెంట్స్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఉదాహరణకు గాజాలో 65% ప్రాంతాన్ని ఇజ్రాయిల్ ఆక్యుపై చేసుకుంది ఆల్రెడీ. ఇక్కడే 20 లక్షల గాజాలోని పాలస్తీనా జనాభా దాదాపు టెంటుల్లో నివసిస్తారు. స్కూళ్ళు క్లోజ్ అయిపోయాయి, హాస్పిటల్స్ క్లోజ్ అయిపోయాయి. చాలని ఫుడ్ ఎయిడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ పంపించేటువంటి సహాయం మీద పాలస్తీనా ప్రజలు బతుకుతున్నారు. అతి భయంకరమైన నరకంగా, ఇట్స్ ఎ హెల్ ఆన్ ద ఎర్త్ అని పాలస్తీనియా గాజాలకు వెళ్ళి పాలస్తీనుల సఫరింగ్ చూసిన వారు చెప్తున్నారు. అలా ఉన్న సిచ్యువేషన్లో కూడా అడపాదడపా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ సమయంలో ట్రంప్ పీస్ ప్లాన్ ప్రతిపాదించారు. పాలస్తీనా ఒక ప్రత్యేక దేశం కాకపోయినా కనీసం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి ఉపశమనం వస్తుంది అని భావించిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ పీస్ ప్లాన్ను నెతన్యాహుయే తిరస్కరించారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే హమస్ అంగీకరించింది, కానీ నెతన్యాహు తిరస్కరించారు. ఎందుకు మరి అమెరికా తక్షణం ఈ గాజా పీస్ ప్లాన్ కోరుకుంటోంది? ఎందుకని నెతన్యాహు దీన్ని తిరస్కరించారు? ఎందుకంటే ట్రంప్, నెతన్యాహు మంచి ఫ్రెండ్స్. అమెరికా ఇజ్రాయిల్ బలమైన అలైస్. ఎందుకంటే ఇవాళ ఇజ్రాయిల్ ఈ స్థాయిలో మిలిటరీ శక్తిగా ఉంది అంటే దానికి అమెరికా కారణము. అందువల్ల అమెరికా చెప్పినట్టు వినే దేశం ఇజ్రాయిల్. అయినా కూడా ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ప్రత్యక్షంగా ప్రకటించాడు ట్రంప్ గాజా పీస్ ప్లాన్ను తాను తిరస్కరిస్తున్నట్లు. కారణాలు ఏంటో చెప్పే ముందు ట్రంప్ ఎందుకు అంటున్నాడు, నెతన్యాహు ఎందుకు అంటున్నాడు అంటే, ట్రంప్కేమో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్టోబర్లో. ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాను యుద్ధాలు ఆపుతానని ప్రామిస్ చేసి పోటీ చేశాడు.
సో తాను డీల్ బ్రేకర్ అని చెప్పుకున్నాడు. ఫర్ ఎవర్ వార్స్ని ఆపుతానన్నాడు. నోబెల్ పీస్ ప్రైజ్ నాకు ఇవ్వాలి అని వాదించాడు. కానీ ఇప్పటి వరకు ట్రంప్ యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు, కానీ ఆపింది లేదు. కొత్తగా ఇరాన్ పైన రెండుసార్లు యుద్ధాలు చేశాడు. ఇరాన్ యుద్ధంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పుడు ఎగ్జిట్ ప్లాన్ కొరకు నానా తంటాలు పడుతున్నాడు. ఒక రకంగా ఇరాన్ శాసిస్తోంది, ట్రంప్ ఆచరిస్తున్నాడు. ఇక రష్యా యుక్రెయిన్ వార్ నేను వెంటనే ఆపేస్తానన్నాడు. ఆ వార్ నేను ఆపుతానని అనేకసార్లు ప్రగల్భాలు చెప్పాడు. కానీ ఇప్పటి వరకు రష్యా యుక్రెయిన్ వార్కు కనుచూపు మేరలో కూడా ముగింపు పలకడం లేదు. ఇక ట్రంప్ సాధించింది ఏంటి? భారత్ పాక్ల మధ్య న్యూక్లియర్ వార్ ఆపానని కహానీలు చెప్పుకుంటాడు, లేదా థాయిలాండ్ కంపూచియాల మధ్య చిన్న ఘర్షణ లాపి తానే యుద్ధం ఆపానంటాడు. సో ఇలాంటివే తప్ప ప్రాక్టికల్గా ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే సమయానికి రైజ్ అయిన అప్పటికి నడుస్తున్న 2 వార్స్, ఒకటి గాజా ఇజ్రాయిల్ల మధ్య, రెండవది రష్యా ఉక్రెయిన్ల మధ్య. సో ఈ 2 వార్లలో కూడా ట్రంప్ దీనిని సాధించలేకపోయాడు. పైగా ఇరాన్లో వార్ మొదలుపెట్టి తోకముడుచుకునే పరిస్థితి. అందువల్ల ట్రంప్కు అర్జెంటుగా తానొక్క యుద్ధాన్ని ఆపానని, తానొక్క పీస్ డీల్ కుదిర్చానని చెప్పుకోవాల్సిన అగత్యం పట్టింది. అందుకే ఆగమేఘాల మీద బోర్డ్ ఆఫ్ పీస్ ప్లాన్ అని ప్రకటించి ఇజ్రాయెల్ హమస్ల మధ్య కాల్పుల విరమణను ప్రకటించుకొని కాస్త అమలు కాక ఇప్పుడు ఫేజ్ 2 ఆఫ్ దిస్ డీల్గా భాగంగా హమస్ నిరాయుధీకరణకు అంగీకరింపచేసి ఇక ట్రంప్ అక్టోబర్ ఎన్నికలకు పోదామనుకున్నాడు. కానీ ఇక్కడే నెతన్యాహు అడ్డంగా తిరిగాడు. ఎందుకు నెతన్యాహు అడ్డంగా తిరిగాడంటే ఆయనకు అక్టోబర్లోనే ఎన్నికలు ఉన్నాయి. సో అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి. ఆయన పాపులారిటీ రోజు రోజుకు పడిపోతుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఇజ్రాయేలీ కోర్టుల్లో. మీకు నెతన్యాహు ఈరోజు అధికారంలో ఉన్నాడంటే అసలు పాలస్తీనా ప్రజలను ఊచకోత కొయ్యాలని చెప్పేటువంటి రైట్ వింగ్ ఫార్ రైట్ పొలిటీషియన్ల చేతిలో ఆయన కీలుబొమ్మగా ఉన్నాడు. వాళ్ళ మద్దతు సంబంధించుకుంటే నెతన్యాహు ప్రభుత్వం అక్టోబర్ దాకా కూడా మనకు సాధించదు. ఇక నెక్స్ట్ అక్టోబర్లో జరిగే ఎన్నికల్లో గెలవడం అనేది ఒక ఛాలెంజ్గా మారింది నెతన్యాహుకు. ఏమాత్రము తాను వెనక్కు తగ్గాను, గాజా విషయంలో కన్సెషన్ ఇచ్చాను అనేది కనుక మెసేజ్ పోతే ఇజ్రాయిల్లో నెతన్యాహును ఫుట్బాల్ ఆడతాడు. అందుకే ట్రంప్ బెదిరించినా, అదిరించినా, ఒత్తిడి తెచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నెతన్యాహు అంగీకరించే ప్రసక్తి కనబడం లేదు. అందుకే ఆయన బహిరంగంగా ప్రకటించాడు, గాజాలో ట్రంప్ పీస్ ప్లాన్ తాను తిరస్కరిస్తున్నాను అని. ఇరాన్ విషయంలో అటు ఇటు మాట్లాడినా గాజా విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా నిలబడ్డాడు. అందువల్ల ట్రంప్ అవసరమేమో తక్షణం డీల్ కుదరాలి గాజాలో ఇజ్రాయెల్ హమస్ల మధ్య. నెతన్యాహు అవసరమేమో ఆ డీల్ కంప్లీట్లీ తన టర్మ్స్ పైన కుదరాలి. తన టర్మ్స్ పైన కుదరకపోవడం వల్ల నెతన్యాహు రిజెక్ట్ చేశాడు. ఏంటి రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి? హమస్ ఎందుకు అంగీకరించింది? హమస్కి ఇంకో మార్గం లేదు. ఇప్పటికే తీవ్రంగా నాయకత్వం అంతా కోల్పోయారు. భయంకరమైన దాడులతో దెబ్బతిన్నాడు. అరబ్ దేశాలు సహకరించడానికి పెద్దగా సిద్ధపడడం లేదు. ఇతర దేశాలైన ఈజిప్టు, ఖతార్ లాంటి దేశాల నుంచి ఒత్తిడి పెరిగింది. మద్దతు ఇచ్చేవాడు లేకుండా పోయిన పరిస్థితి. అందువల్ల హమస్కు మరో మార్గము లేదు. అందుకే చివరకు ఆయుధాలు వదులుకోవటానికి కూడా రెడీ అయింది. ఇక మరి ఇజ్రాయిల్ ఎందుకు అంగీకరించడం లేదంటే ఇజ్రాయిల్ ఏమంటోంది, హమస్కు ఏమంటోంది చూస్తే అర్థమవుతుంది. కూడా ఇవాళ ఎవరు ముందు విడ్రా కావాలి, ఎవరు ముందు ఆయుధాలు వదిలేయాలి. ఇజ్రాయిల్ అనేది ఏంటంటే నో విడ్రాయల్ టిల్ హమస్ డిజార్మ్స్, అంటే హమస్ కంప్లీట్గా ఆయుధాలు వదిలేసేంత వరకు తాము గాజా నుంచి వెళ్ళిపోయే ప్రసక్తే లేదని. నేను ఇంతకుముందు చెప్పాను, గాజాలో 65% ఆఫ్ టెరిటరీ ఇప్పుడు ఇజ్రాయిల్ ఆక్రమణలోనే ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో మేము విడ్రా అయితే వెంటనే అది హమస్ తిరిగి ఆయుధాలు సమకూర్చుకుంటుంది అన్న కారణం చెప్పి విడ్రా కావాలి అంటే ముందు కంప్లీట్గా హమస్ డిజామ్ కావాలి అంటోంది. కానీ ఇజ్రాయిల్ నేచర్ తెలిసిన ఎవరు కూడా దీన్ని అంగీకరించలేరు. ఎందుకంటే ఇవాళ హమస్ అంటే పోరాటం చేస్తుంది, దాడులు చేస్తుంది.
మరి పాలస్తీనియన్ అథారిటీ వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ పైన ఏం అటాక్ చేయడం లేదే, మరి అక్కడ కూడా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది, అక్కడ కూడా తన సెటిల్మెంట్స్ ఎందుకు పెట్టుకుంది, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఇజ్రాయిల్ ఒక్కసారి తాను ఆయుధాలన్నీ వదిలేస్తే ఇజ్రాయెల్ ఖాళీ చేస్తుందన్న నమ్మకం హమాస్కు లేదు. ట్రంప్ చేయించగలుగుతాడన్న విశ్వాసం కూడా హమాస్కు లేదు. అందుకే తన ఉనికిని కాపాడుకోవాలి అంటే ఆయుధాలుంటేనే వింటారు కనుక దశల వారీగా ఇది జరగాలి. అంటే ఇజ్రాయెల్ కొంత బలగాలు ఉపసంహరించుకుంటున్న కొద్దీ హమాస్ కొంత ఆయుధాలను వదిలేస్తుంది. ఇలా కంప్లీట్గా హమాస్ ఆయుధాలు వదిలేస్తుంది, ఇజ్రాయెల్ కంప్లీట్గా ఇజ్రాయెల్ విడ్రా చేసుకుంటుంది. అప్పుడు ట్రంప్ ప్రతిపాదించినట్టు పాలస్తీనియన్ టెక్నాక్రాట్లతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్, పాలస్తీనా పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తారు. వారి కంట్రోల్లో దేశం ఉంటుంది అని ప్రతిపాదన. సో కానీ ఇది జరగాలంటే ముందు తేలాల్సిన చిక్కుముడి పీఠముడి ఏంటంటే ఇజ్రాయెల్ ముందు విడ్రా చేసుకోవాలా, హమాస్ ముందు ఆయుధాలు వదిలేయాలా. అది తేలకపోవడంతో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు అక్టోబర్లో ఎన్నికలు వస్తున్నాయి కనుక నేను ట్రంప్ డీల్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సో ట్రంప్, నెతన్యాహు, హమాస్ వీళ్ళు ఆడుతున్న చైనీస్ చక్కర్లో పాపం పాలస్తీనా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితిలో ఉంది.